హాయ్ అందరికీ. ఈరోజైతే సగ్గుబియ్యంతో హల్వా చేశాను. నోట్లో పెట్టగానే కరిగిపోతుంది, అంత బాగొచ్చింది టేస్ట్. స్వీట్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఇది. ఇప్పుడు దీనికోసం 1 కప్ సగ్గుబియ్యాన్ని మంచిగా కడిగి గంట ముందు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్ సగ్గుబియ్యానికి 1 కప్ షుగర్ వేసి కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలపండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలర్ ఫుడ్ వేసి మంచిగా తీగ పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మిక్సీ పట్టి ఇలా పాకంలోకి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెయ్యిని కొద్దిగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి, లేకపోతే కింద అడగంటుతుంది. మీకు నచ్చితే ఇలాచి పౌడర్ని వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఈ హల్వాని షిఫ్ట్ చేయడమే. పైనుంచి మనం వేయించుకున్న డ్రై నట్స్ని వేసేసుకొని కొద్దిగా చల్లారాక పీసెస్గా కట్ చేసేసుకోవడమే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.